జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. వేర్పాటువాదం పేరిట రాళ్లు విసిరే వారితో పాటు ఉగ్రవాదులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇక నుంచి కాశ్మీర్లో ఎవరు రాళ్లు విసిరినా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. రాళ్ల దాడికి పాల్పడే వారిని మాత్రమే కాదు, వారి కుటుంబీకులకి కూడా ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. అంతేకాదు, ఏదైనా కుటుంబం పదే పదే రాళ్ల దాడికి పాల్పడుతుంటే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ వసతులు కూడా దక్కవని తేల్చి చెప్పేశారు. ఈ ఒక్క ప్రకటనతో అమిత్ షా కాశ్మీర్లో రాళ్ల దాడికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. అయితే షా ప్రకటనను పాక్షికంగా చూస్తే దాని లోతుపాతులు అంత ఈజీగా అర్థం కావు. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉగ్రవాదం తాలూకు మూలాలను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికలు రచించారని అర్థమవుతోంది. అదేంటో తెలుసుకుందాం. కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని అంతం చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం సహకారం తప్పనిసరి. కానీ అదే ప్రభుత్వ యంత్రాంగం ఉగ్రవాదులకు సహకరిస్తే ఈ అండ చూసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోతారు. దురదృష్టవశాత్తు కాశ్మీర్లో దాదాపుగా 70 ఏళ్లు ఇదే జరిగింది. ఉగ్రవాదులను జైల్లో ఉంచినా కూడా అక్కడి నుంచి ఉగ్రవాద దాడులు జరిపిన సంఘటనలు గతంలో అనేకం జరిగేవి. దీనిపై గతంలో అనేక పత్రికలు కథనాలను ప్రచురించాయి. శ్రీనగర్ సెంట్రల్ జైల్ ఏ పారడైస్ ఫర్ టెర్రరిస్ట్ అనే శీర్షికన టైమ్స్ ఆఫ్ ఇండియా 2018లో ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. దీన్ని పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా సహాయపడేవారో అర్థమవుతోంది. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్న ఈ జైలు ఉగ్రవాదులకి స్వర్గధామంలా ఉండేది. ఇంటర్నెట్ ప్యాకేజీలతో స్మార్ట్ ఫోన్లు, కాశ్మీరీ మాంసాహారం, విలాసవంతమైన జీవితంతో జైలు లోపల ఉగ్రవాదులు ఎంజాయ్ చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే బయట కంటే బ్రహ్మాండమైన జీవితం అనుభవించేవారు. పాకిస్తాన్ కు చెందిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది నవీద్ జాట్ తప్పించుకునే ప్రయత్నంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైల్లో ఉగ్రవాదులకు బయట ఉంటే ఎన్ని వసతులు కలిగేవో అన్ని వసతులు లోపలే లభించేవి. హత్య కేసులో జీవిత శిక్ష ఎదుర్కొంటున్న కరడుగట్టిన ఉగ్రవాది కాసిం ఫక్తు అలియాస్ ఆషిక్ ఫక్తును దేవుడిగా భావిస్తూ అతడిని చూసుకునేందుకు భక్తుల పేరిట రోజు ప్రజలు జైలుకొచ్చి వెళ్లేవారు. సాధారణంగా ఒక నేరస్తుడిని జైల్లో కలవాలంటే ఎన్నో ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ ఆషిక్ ఫక్తుకి అవన్నీ అవసరం లేదు. ప్రజలు ఎటువంటి అనుమతి లేకుండా ఆయనతో తావీజులు కట్టించుకుని వెళ్లేవారు. అంటే సాధారణ ప్రజల పేరిట బయట ఉన్న ఉగ్రవాదులు సైతం వీరితో ములాఖత్ అయి వచ్చేవారు. మరో ఇస్లామిక్ ఉగ్రవాది మసారత్ ఆలంతో కలిసి జైలులో ఆర్కెస్ట్రా కూడా నిర్వహించినట్టుగా గతంలో బయటకొచ్చింది. అంటే జైల్లోనే విలాసవంతమైన జీవితం ఉగ్రవాదులకి లభించేది. దీంతో పాటు ఉగ్రవాదులందరికీ స్మార్ట్ ఫోన్లు అందడంతో వాటితోనే బయట ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారు. స్లీపర్ సెల్లకు సెల్ ఫోన్ల నుంచే ఆదేశాలు వెళ్లేవి. ఇక జైలు నుంచి ఈ కార్యకలాపాలకు పాల్పడటం వల్ల వారిపై కేసులు సైతం నమోదు చేయలేని పరిస్థితి. అప్పుడప్పుడు వీరు బయటకు వెళ్లి రావడానికి సైతం జైలు అధికారులు సహకరించేవారు. గతంలో ఉగ్రవాది నవీద్ జాట్ తో పాటు మరో 5 ఉగ్రవాదులను వైద్య పరీక్షల కోసం శ్రీనగర్ మెడికల్ హాస్పిటల్ కి గత 3 ఏళ్ల నుంచి జైల్లో విధులు నిర్వహించే డాక్టర్ జీనాత్ నిజామీ సిఫార్సు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. వారికి ఆరోగ్యం బాగానే ఉన్నా అనారోగ్యం ఉందని బయటకి పంపించేవారు. దీంతో వారంతా బయట ఇతరులతో ములాఖత్ అవుతూ వచ్చేవారు. దీనంతటికీ ప్రధాన కారణం జైలు అధికారులు ఉగ్రవాదులకి సహకరించటమే. వారు ఏది కావాలన్నా సమకూర్చేవారు. అధికారులు దేనిని లేదని చెప్పేవారు కాదు. చివరికి జైలు వైద్యుల సహకారం కూడా వీరికే ఉండేది. ఏకంగా జైల్లోనే ఆర్కెస్ట్రా నిర్వహించారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక పోలీస్ శాఖ కూడా ఉగ్రవాదులకు సహకారం అందించేది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లో చాలా మంది ఉగ్రవాదులకి సానుభూతి పరులుగా ఉండేవారు. పోలీసులు ఎటువంటి ఆపరేషన్ చేపట్టాలన్నా అందుకు సంబంధించిన సమాచారం ముందుగానే ఉగ్రవాదులకి చేరేది. భారత అంతర్జాతీయ నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన నివేదికలను బట్టి పోలీస్ శాఖ సదరు ఉగ్రవాదిని పట్టుకోవటానికి ఆపరేషన్ను నిర్వహిస్తాయి. కానీ ఆ ఉగ్రవాదిని పట్టుకోవటానికి పోలీసులు వెళ్తే అప్పటికే అతను అప్రమత్తమై పారిపోవటం జరుగుతుంది. దీంతో పాటు పోలీసుల కదలికలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకి తెలిసిపోతాయి. దీంతో ఇది వారి భద్రతకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉండేది. దారి కాచి పోలీసులను మట్టుబెట్టడం జరిగేది. అయితే ఉగ్రవాదులకి ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం అందటమే దీనంతటికీ ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత దీనిపై కేంద్రం దృష్టి సారిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉగ్రవాదానికి అనుకూలంగా ఉన్న వారిని గుర్తించి వారిని తప్పించడానికి ప్రణాళికలు రచిస్తూ వచ్చింది.
వచ్చింది. మొదటగా పూర్తి స్థాయిలో ఉగ్రవాదానికి సహకరించే వారిని బలవంతంగా తొలగింపు ప్రక్రియను పూర్తి చేసింది. వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వటమో బలవంతంగా రాజీనామా చేయించటమో చేసింది. ఆ తర్వాత ఉగ్రవాదులను కేవలం జమ్మూ సెంట్రల్ జైల్లో ఉంచటం కాకుండా దేశంలోని ఇతర జైళ్లకు తరలించింది. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో అధికారులు ఉగ్రవాదులకి సహకరించడానికి ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు అనివార్యంగా అటువంటి పనులు చేయాల్సి వచ్చేది. ఈ ఉగ్రవాదులు వారి కుటుంబాలను భయపెట్టడం వంటివి చేసేవారు. తమకు సహకరించకపోతే పుట్టగతులుండవని హెచ్చరించేవారు. దీంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాదులకి సహకరించేవారు. అందుకే ముందుగా ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ జైళ్ల నుంచి రాష్ట్రం వెలుపలికి తరలించాలని అమిత్ షా భావించారు. ఇందుకు తగినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2021లోనే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. మొదటి విడతలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 38 మంది ఖైదీలను ఆగ్రా సెంట్రల్ జైలుకి తరలించారు. దీని ప్రకారం కశ్మీర్లోని 7 వేర్వేరు జైళ్లలో ఉన్న 26 మంది ఉగ్రవాదుల్లో 6 శ్రీనగర్లో, 5 మంది బందిపోరాలో, 5 పుల్వామాలో, 4 బుద్గాంలో, 3 బారాముల్లాలో, 2 షోపియాన్లో, 1 అనంతనాగ్లో ఉన్నారు. ఈ ఆర్డర్ తర్వాత 38 మంది ఖైదీలను ఇక్కడికి తరలించినట్లుగా ఆగ్రా సెంట్రల్ జైలుకి తరలించారు. ఆ తర్వాత కశ్మీర్లో పేరొందిన ఉగ్రవాదులందరినీ ఒక్కొక్కరిగా తరలించారు. దీంతో వారందరికీ అధికారుల సహకారం పూర్తిగా ఆగిపోయింది. అయితే దీనంతటికీ ప్రధాన కారణం ఒకటి ఉంది. కశ్మీర్ యువతలో చిన్నప్పటి నుంచే రాళ్లు విసురుతూ పెరిగిన వారున్నారు. వీరందరిలో ఉగ్రవాద, వేర్పాటువాద భావాలు చిన్ననాటి నుంచే బలంగా నాటుకుపోయి ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం వల్ల ఉద్యోగాల్లో చేరి వారికి సహకరిస్తూ వస్తున్నారు. 1990లలో ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉండేది. ఒకానొక దశలో ఉగ్రవాద భావజాలం ఉన్న వారికి జమ్మూ కాశ్మీర్లో అధికారం లభించేది. దీంతో వీరంతా ఉగ్రవాదులకి ప్రభుత్వ సహకారం అందేలా చూసేవారు. కానీ ఆర్టికల్ 370 తర్వాత కేంద్రం ఈ ధోరణికి మెల్లమెల్లిగా మందు వేస్తూ వచ్చింది. కేంద్రం మొదటగా దీనిపైనే దృష్టి సారిస్తూ అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ పనిని దాదాపుగా పూర్తి చేసింది. భవిష్యత్తులో ఇటువంటివి మరిన్ని జరగకూడదంటే అక్కడ యువతలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. అందుకే ప్రస్తుతం హోంమంత్రి ఈ ప్రకటన చేశారు. దీంతో ఇకపై ఎవరైనా రాళ్ల దాడులకి పాల్పడితే భవిష్యత్ అంధకారంగా మారుతుందనే భయం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.